తర్వాత ఖచ్చితంగా మీ డబ్బులు ఎవరు కూడా తీసుకోవడానికి అవకాశమే లేదు. ఖచ్చితంగా మీ అకౌంట్లో ఉంటుంది, ఇంట్రెస్ట్తో సహా రెండో విడతలు తీసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, నెల అవుతుంది, ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి అధికారిక ప్రకటన చేస్తలేరు. ఇప్పుడు మన 10 రోజుల కింద హుజురాబాద్లో హోల్డ్ పెట్టేసరికి గతంలో కూడా 2000 మంది అకౌంట్లు సెట్ హోల్డ్ అని పెట్టేసిళ్ళు, ఇమీడియట్లీ వాటిని వెనక తీసుకున్నారు. ఇప్పుడు మా పరిస్థితి కూడా హోల్డ్ పెట్టిల్లంటే ఇవి కూడా వెనక తీసుకుంటారు. ప్రభుత్వం చేంజ్ అయింది కదా, ఇస్తారా? మాకు ఇప్పుడు ఆలోచన ఉన్నది, మేము ఆల్రెడీ షాపులు పెట్టుకున్నాం, రెంట్లు మీద పడుతున్నాయి, సంవత్సరం అవుతుంది ఇప్పుడు రెండో విడత. కానీ దయచేసి ఎలాగైనా ప్రతి ఒక్కరికి హుజురాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి 4900 కుటుంబాలకు రెండో విడత రావాలి. దయచేసి ప్రతి ఒక్కరికి రెండో విడత మంజూరు చేయాలి. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ 10 లక్షలలో మాకు అసలు వచ్చిన సగంలో రెంట్లకి అయిపోయింది. మేము ఎట్లా బతుకుతాం? మాకు బతుకు లేకుండా అయిపోయింది. ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి రెంట్ కట్టుకునే పరిస్థితి. కాబట్టి దయచేసి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇమ్మీడియట్లీ మాకు ఒక నెల రోజులలో రెండో విడత మంజూరు చేయాలని అధికారులను కోరుకుంటున్నాం. దాదాపు 4900 మంది చెప్తున్నారు. అంతా హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ 21,000 కుటుంబాలు ఉన్నాం. మేము అయోమయంలో ఉన్న పరిస్థితిలో ఉన్నాము. దయచేసి మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నవించుకుంటాం, దయచేసి మా బ్యాంకులలో పడ్డ అమౌంట్ను మాకు రెండో విడత ఇవ్వాలని మేము